న్యూస్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని బోదిగలంలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ స్లాబ్ కుప్పకూలిపోయింది. శిథిలాల కింద అభి అనే తాపీ మేస్త్రి ఇరుక్కుపోయారు. అతి కష్టంపై అభిని బయటకు లాగిన స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్లాబ్ వేసిన ఒక్క రోజుకే కూలడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, వాటర్ ట్యాంక్ స్లాబ్ ఒక్క రోజులోనే మొత్తం కూడా అది కూలిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అభి అనే తాపీ మేస్త్రి ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ అనకాపల్లి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. నక్కపల్లి మండలం బోదిగాలం R&R కాలనీలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ నిర్మాణ దశలో ఉన్న క్రమంలోనే ఈ రోజు ఉదయం స్లాబ్ వేస్తున్న క్రమంలోనే అది కుప్పకూలినట్టు తెలుస్తుంది. ఒక పక్క వర్షం, మరో పక్క ఆ నాణ్యత లోపమే దీని కారణంగా అనుమానిస్తున్నారు. అయితే దీనిపైన అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ప్రమాదంలో చిక్కుకున్న అభిని ఎట్టగలకు వాళ్ళు అంటే ఒక పక్క కర్రలు, మరో పక్క ఐరన్ రాడ్ల కింద చిక్కుకొని ఉండిపోయిన అభిని అక్కడున్న స్థానికుల సహాయంతో బయటకు తీశారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాపాయం నుంచే బయటపడ్డాడని చెప్పుకోవచ్చు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే అక్కడున్న సమీపంలో ఉన్న హాస్పిటల్ తరలించారు. ఆయన ప్రాణానికి ఎటువంటి హాని లేదని కూడా డాక్టర్లు కూడా నిర్ధారించారు. అయితే దీనిపైన మాత్రం అధికారులు ఆ యొక్క ఏదైతే నాణ్యత లోపం ఉందో దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని దీనిపైన కూడా భావించారు. దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.